మీరన్న ఈ పాటలో కూడా ఆ. ఒరిజినల్ బాణి దానిలోని దృఢత్వం అలాగే ఉంచుతూ సుశీల గారి గొంతు అందాన్ని మారింది కదా. అదే సోయగాన్ని మొత్తం అందులో అద్దారని వినేవాళ్ళు నా అంటున్నారు. అదృష్టం అమ్మ. నాకు నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతురాలి. ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను పైకి ఎత్తారండి. వాళ్ళ పిక్చర్కి ఉపయోగించుకున్నారు నా వాయిస్. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎంతో కష్టపడి చాలా రిహార్సల్స్ ఇచ్చి, అంటే ఘంటసాల గారు లవకుశ, ఒక లవకుశ చాలండి మాకు జీవితంలో, మా జీవితం పండడానికి ఒక లవకుశ చాలు, ఒక భక్త ప్రహ్లాద చాలు. అది నారాయణ మంత్రం పాడుతుంటే ఆ రోజారమణి గారు ఆవిడ పాడుతున్నట్టే ఉంటుంది. మీరన్న ఈ పాటలో కూడా ఆ. ఒరిజినల్ బాణి దానిలోని దృఢత్వం అలాగే ఉంచుతూ సుశీల గారి గొంతు అందాన్ని మారింది కదా. అదే సోయగాన్ని మొత్తం అందులో అద్దారని వినేవాళ్ళు నా అంటున్నారు. అదృష్టం అమ్మ. నాకు నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతురాలి. ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను పైకి ఎత్తారండి. వాళ్ళ పిక్చర్కి ఉపయోగించుకున్నారు నా వాయిస్. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎంతో కష్టపడి చాలా రిహార్సల్స్ ఇచ్చి, అంటే ఘంటసాల గారు లవకుశ, ఒక లవకుశ చాలండి మాకు జీవితంలో, మా జీవితం పండడానికి ఒక లవకుశ చాలు, ఒక భక్త ప్రహ్లాద చాలు. అది నారాయణ మంత్రం పాడుతుంటే ఆ రోజారమణి గారు ఆవిడ పాడుతున్నట్టే ఉంటుంది.